అమరావతి నిర్మాణంలో మరో కీలక అడుగు పడింది. వెల్కమ్ గ్యాలరీ పేరుతో సింగపూర్ ప్రభుత్వం చేపట్టే నిర్మాణాలకు ఏపీ సీఎం చంద్రబాబు, సింగపూర్ మంత్రి ఈశ్వరన్లు శంకుస్థాపనలు చేశారు. వెల్కమ్ గ్యాలరీకి శంకుస్థాపన అమరావతి ప్రయాణంలో తమ పాత్ర మొదలైందని మంత్రి ఈశ్వరన్ వ్యాఖ్యానించారు. ఏపీ సింగపూర్ల మధ్య బంధం బలపడుతోందని అన్నారు. మరొకవైపు నిన్న ఇచ్చాపురం నుంచి ట్రైన్లో తిరుపతి బయలుదేరిన వైసీపీ అధినేత జగన్ కొద్దిసేపటి క్రితం తిరుమల చేరుకున్నారు. కాసేపట్లో ఆయన శ్రీవారి దర్శనం చేసుకుంటారు. తర్వాత రాత్రికి అక్కడే బస్ చేస్తారు. అటు టీడీపీ, వైసీపీలో తమ స్వార్థం కోసం రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు, జగన్లకు అధికార యావ తప్ప ప్రజా సంక్షేమం గురించి అసలు పట్టదని కడప జిల్లా నేతల సమీక్షలో విమర్శించారు పవన్ కళ్యాణ్. ఏపీ పాలిటిక్స్ సంబంధించి లేటెస్ట్ డీటెయిల్స్ అలాగే లేటెస్ట్ అప్డేట్స్కు సంబంధించిన విశ్లేషణ అందించడానికి మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ రవి న్యూస్ రూమ్ నుంచి లైవ్లో సిద్ధంగున్నారు. రవి, ఏపీ పాలిటిక్స్ సంబంధించి లేటెస్ట్ విశ్లేషణ ఇవ్వండి. ఈరోజు ఏపీలో ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రతిపక్ష నేత పాదయాత్ర ముగింపు కార్యక్రమాన్ని మనం చెప్పుకోవచ్చు. ఆయన దాదాపు 341 రోజుల పాటు వేల కిలోమీటర్ల పాదయాత్రను ముగించుకొని ఈరోజు అంటే తిరుమల దర్శనం కోసం, వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఆయన తిరుపతి చేరుకోవడం జరిగింది. తిరుపతి నుంచి అలిపిరి అంటే పాదయాత్ర ద్వారానే అక్కడ కూడా మెట్ల ద్వారా నడుచుకుంటూనే ఆయన పైకి ఇప్పుడు చేరుకోవడం జరిగింది. కొద్దిసేపటి క్రితం ఆయన అలిపిరి అక్కడ చేరుకున్నారు తిరుమలకు. ఈరోజు దర్శనం చేసుకున్న తర్వాత నైట్ అక్కడే బస చేస్తారు ఆయన. అక్కడి నుంచి రేపు కడప దర్గాని, పెద్ద దర్గాని సందర్శించుకున్న తర్వాత ఆ తర్వాత ఇడుపులపై నుంచి ఆయన ముగింపు అంటే పాదయాత్ర అనేది కంప్లీట్ అవ్వలేదని మనం చెప్పొచ్చు. ఇంకా దాదాపు ఇచ్చాపురంలో నిన్న పైలాన్ ఆవిష్కరణ తర్వాత అక్కడ నుంచి ఆయన భవిష్యత్ కార్యాచరణ కానీ అధికారంలోకి వస్తే చేసే కార్యాచరణ గురించి కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈరోజు తిరుమల దర్శనం, రేపు అంటే పెద్ద దర్గా కానీ చర్చి దర్శనం తర్వాతనే ఆయన అంటే ఇడుపులపై నుంచి ఆయన మొత్తం యాత్ర క్లోజ్ చేసే అవకాశం ఉంటుంది. మనకు అక్కడి నుంచి ఆయన పాదయాత్ర అనేది ప్రజా సంకల్ప యాత్ర ఈ కార్యక్రమాల తర్వాత ఆయనది పూర్తవుతుంది. ప్రస్తుతం ఆయన అయితే తిరుమలలో ఉన్నారు. తిరుపతి దర్శనం తర్వాత ఈ కార్యక్రమానికి ఆయన పూర్తిగా అంటే రేపటితో ఆయనది క్లోజ్ అవుతుందని మనం చెప్పొచ్చు. మరోవైపు తీసుకుంటే కనుక పాదయాత్ర సందర్భంగా ఆయన చేసిన అంటే ముగింపు సందర్భంగా ఆయన చేసిన విమర్శల మీద కూడా ఈ అధికార పార్టీ అంటే టీడీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. దానికి సంబంధించి అంటే ఆయన ఇచ్చిన హామీలు కానీ, ప్రభుత్వంపై చేసిన విమర్శలు కానీ ఆయన తిప్పుకొట్టే ప్రయత్నం చేశారు. ఓవైపు చంద్రబాబు కానీ, మరోవైపు మంత్రులు కానీ తీవ్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు మేము ఖండించారు వాళ్ళంతా. అంటే ప్రధానంగా మనం చూసుకుంటే కనుక రాష్ట్రంలో అంటే ప్రభుత్వం పూర్తిగా అన్ని విధాలుగా సక్సెస్ అయిందని, అయితే కేవలం ఈయన పాదయాత్ర అంతా కూడా కేవలం ముద్దులు ఏదో వాకింగ్ లాగా నడిచింది తప్ప ఇది చిత్తశుద్ధితో అంటే కార్యక్రమం నిర్వహించలేదంటూ కొంతమంది మంత్రులు వ్యాఖ్యానించడం జరిగింది. మరోవైపు ఈయన కాశీయాత్ర చేసుకుంటే బెటర్, అక్కడ మోడీ ఉంటారు, మోడీ ఇద్దరు కలిపి ఎలాగూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేందుకు కుట్రలు చేస్తున్నారని చెప్పేసి టీడీపీ నేతలు విమర్శించడం జరిగింది. ప్రధానంగా మనం చూసుకుంటే కనుక ఎన్నికల నేపథ్యంలో అంటే ప్రతి కార్యక్రమాన్ని రాజకీయంగా వాడుకుంటున్న నేపథ్యంలో ఇటు అధికార పక్షం కానీ, అటు విపక్షం కానీ, అటు ప్రజా సంకల్ప యాత్ర ద్వారా జగన్మోహన్ రెడ్డి కానీ, ఇటు అధికార పక్ష నేతలు కానీ ఒకరిపైన ఒకరు విమర్శలు దాడి పెంచారని మనం చెప్పొచ్చు. అయితే ఈ రెండు పార్టీల సంగతి ఎలాగుంటే కనుక మరో జనసేన పార్టీ అధినేత ఆయన కూడా ఈరోజు కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే కడప జిల్లా సమీక్షలో ఆయన ఈరోజు విజయవాడ నుంచి నిర్వహించారు. ఈ కార్యకర్తలు అంటే పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ అటు చంద్రబాబుని, ఇటు జగన్మోహన్ రెడ్డి ఇద్దరిని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఆయన కేవలం వీళ్ళకి అధికారం తప్ప ప్రజా సంక్షేమం పట్టదు, ఒక మార్పు కోసం వీళ్ళిద్దరూ ప్రయత్నించరు, ఎంతసేపు వీళ్ళకి అధికారం కుర్చీ కోసం ఇలా ప్రయత్నాలు ఉంటాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ విమర్శించడం జరిగింది. మరోవైపు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన తన జనసేన స్థాపించిన తర్వాత అంటే విమర్శలు ఏం చేసినా సరే అటు అధికార పక్షం పైన చేసిన విమర్శలన్నీ కూడా పార్టీ సిద్ధాంతాలు కనుకొని ప్రజా సంక్షేమం కోసం చేసిన విమర్శలే తప్ప జగన్మోహన్ రెడ్డి లాగా చంపేయండి అంటూ అలాంటి అంటే జనం ఏమాత్రం హర్షించిన వ్యాఖ్యలు అయితే మేము ఎప్పుడు చేయలేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ మరోసారి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసినట్టు మనకు కనిపిస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలన్నీ కూడా పూర్తిగా అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడతారు. అటు అధికార పక్షాన్ని టార్గెట్ చేసేటప్పుడు ప్రజా సంక్షేమ లక్ష్యంగా ఉండాలి తప్ప కేవలం వాళ్ళు ఏదో రెచ్చగొట్టే విధంగా ఉండకూడదంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. తమ రాజకీయాలు పూర్తిగా పార్టీ సిద్ధాంతాల కోసం, ప్రజా సంక్షేమం కోసం ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు మనం చూసుకుంటే కనుక బీజేపీ అంటే ఫిబ్రవరి 1 తారీఖు నుంచి కూడా వాళ్ళు రాష్ట్రంలో బస్సు యాత్ర నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఈ బస్సు యాత్ర ముందుగానే పార్టీ శ్రేణుల్లో మాత్రం అంటే చాలా పెద్ద ఎత్తున అటు కాంగ్రెస్ పార్టీ వైఫల్య తర్వాత ఇప్పుడు బీజేపీ కూడా ప్రస్తుతం అదే పరిస్థితిని ఎదుర్కొంటుంది. 2014 కాంగ్రెస్ పార్టీ ఏ పరిస్థితులు అయితే ఉండేది, ఇప్పుడు బీజేపీ పరిస్థితి కూడా రాష్ట్రంలో అలాగే ఉందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఓవైపు పార్టీ శ్రేణులు అంతా కూడా
బస్ యాత్ర కోసం సిద్ధమవుతుంటే పార్టీ నేతలు మాత్రం పక్క చూపులు చూస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీ వైపు. అంటే ప్రధాన నాయకులు మనం చూసుకుంటే కనుక పురంధరేశ్వరి లాంటి వాళ్ళు కూడా పక్క చూపులు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. వైసీపీతో వాళ్ళు టచ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు వైజాగ్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా ఆయన కూడా వేరే పార్టీలోకి జంప్ చేసేందుకు ఆయన కూడా సిద్ధమయ్యారు. మరోవైపు అంటే ప్రతినిధులు కూడా కొంతమంది ఆల్రెడీ రాజమండ్రి ఎమ్మెల్యే అయితే ఇప్పటికే పార్టీకి రిజైన్ చేయడం జరిగింది. ఆయన జనసేన తీర్థం పుచ్చుకోవడానికి కూడా సిద్ధమవుతున్నారు. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక రాష్ట్రంలో ఎన్నికల వేడి అనేది అంటే మొదలైందని చెప్పొచ్చు. ఓవైపు పార్టీ అంటే ఒకరిపైన ఒకరు విమర్శలు దాడి పెంచితే మరోవైపు తమ సేఫ్ సీట్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడైతే గెలుస్తామనే కోణంలో కూడా నాయకులు కూడా ప్రయత్నాలు ప్రారంభించారు. థ్యాంక్ యూ రవి.